వెల్కమ్ టు గనా ఏ టు జెడ్ తెలుగు ఛానల్. ఈ వీడియో తెలుగు మీడియం చదివి ఎవరైతే ఇంగ్లీష్ ఈజీగా అర్థమయ్యే విధంగా నేర్చుకోవాలని అనుకుంటున్నారో వారి కోసం ఈ మా వీడియోస్ డిఎస్సి, ఎస్ఎస్సి, కానిస్టేబుల్స్, ఎస్ఐస్, గ్రూప్ 4, ఆర్ఆర్బి ప్రిపేర్ అయ్యే వారందరికీ ఉపయోగపడే విధంగా ప్రతి టాపిక్ పూర్తి అయిన తర్వాత ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ కు కొత్త వారైతే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ పై ఆల్ అని సెలెక్ట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా అందుతుంది. ఇంకా మన టాపిక్ లోకి వెళ్తే ఈరోజు టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. స్పీచ్ అనగా భాష. భాష యొక్క ముఖ్య ప్రయోజనము మన మనసులోని భావములను మాటలలో గాని వ్రాతలలో గాని ఇతరులకు చెప్పగలగడం. మనము మాట్లాడుతున్నప్పుడు గాని వ్రాయినప్పుడు గాని మన భావములను వాక్యములలో చెబుతాము. సెంటెన్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ థాట్. వాక్యములు మాటలతో ఏర్పడతాయి. ఒక వాక్యములో అవి చేయు పనిని బట్టి మాటలను 8 రకములుగా విభజించారు. వీటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. గ్రామర్లో అత్యంత ప్రాముఖ్యం ఉన్న బేసిక్స్లో మొదటిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వీటినే భాషా భాగాలు అంటారు. ఇంగ్లీష్ వ్యాకరణ రచనకు కావలసిన పరిజ్ఞానానికి ఇది తొలిమెట్టు. వీటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని వ్యవహరిస్తారు. నిజానికి వీటిపై గట్టి పట్టు ఉంటేనే ఇంగ్లీష్లో పటిష్టమైన వాక్య రచన సాధ్యమవుతుంది. Words in English are divided into 8 kinds according to their use in sentences, which are called parts of speech in English. The part of speech of a particular word in a sentence is decided by the context in which it is used. This is important to be remembered in identifying the parts of speech of words in English. Noun నామవాచకము, ప్రొనౌన్ సర్వనామము, వెర్బ్ క్రియా, యాడ్జెటివ్ విశేషణము, యాడ్వర్బ్ క్రియా విశేషణము, ప్రిపోజిషన్ విభక్తి, కంజంక్షన్ సముచ్చయము, ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకము. గ్రేట్. మేరా అండ్ హెర్ ఫ్రెండ్ are the only brilliant girls with highest score in class. ఇది ఒక సెంటెన్సు. ఈ సెంటెన్స్లో మొత్తం 8 రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏ విధంగా ఈ సెంటెన్స్లో వచ్చినాయో ఈ సెంటెన్స్ని బట్టి మనం అర్థం చేసుకుందాం. గ్రేట్ ఇంటర్జెక్షన్, మీరా నౌన్ అండ్ కంజంక్షన్, హెర్ ప్రొనౌన్, ఫ్రెండ్ నౌన్ ఆర్ వెర్బ్, the article only, adverb brilliant, adjective girls, noun with, preposition highest, adjective score, noun in, preposition class, noun. ఈ విధంగా ఒకే సెంటెన్స్లోని మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి 8 భాగాలు రావడం జరిగింది. ఒక సెంటెన్స్ని చూసుకున్నట్లయితే ఆ సెంటెన్స్లో ఉండే భాగాలను ఆధారంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద డివైడ్ చేయడం జరిగింది. మొదటిది నౌన్ నామవాచకము. ఏ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ ఎనీథింగ్. అంటే వ్యక్తులు, స్థలాలు, వస్తువుల పేర్లను తెలియజేసే పదాలు. ఎగ్జాంపుల్, కౌశిక్ వ్యక్తి పేరు, కాకినాడ స్థలం పేరు, కంప్యూటర్ వస్తువు పేరు. ప్రపంచంలోని ప్రతి పేరును నౌన్ అంటాం. అంటే నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. ఇట్ నేమ్స్ ఎవ్రీ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ బాడీస్. నామవాచకాన్ని ప్రాథమికంగా 2 ముఖ్య విభాగాలుగా విభజించవచ్చు. అవి ఒకటి కాంక్రీట్ నౌన్స్ దృశ్య నామవాచకాలు, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అదృశ్య నామవాచకాలు. ఒక మనిషిని తీసుకుంటే అతడి భౌతిక రూపం కంటికి కనిపిస్తుంది, కానీ అతడి మనసు లేదా ఆలోచన కంటికి కనిపించదు. కాబట్టి మనిషి కాంక్రీట్ నౌన్ అనుకుంటే అతడి మనసు అబ్స్ట్రాక్ట్ నౌన్.
కంటికి కనిపించే కాంక్రీట్ నౌను 4 భాగాలుగా విభజించారు. కామన్ నౌన్ సాధారణ లేదా జాతి నామవాచకం. ప్రాపర్ నౌన్ నామధేయం లేదా సంజ్ఞావాచక నామవాచకం. 3 కలెక్టివ్ నౌన్ సామూహిక నామవాచకం. 4 మెటీరియల్ నౌన్ పదార్థ నామవాచకం. కంటికి కనిపించని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ గుణక్రియాది నామవాచకములను యాక్షన్ చర్య, క్వాలిటీ గుణం, స్టేట్ స్థితి, ఆర్ట్స్ కళలు, సైన్స్ శాస్త్రం, లాంగ్వేజ్ భాషలుగా విభజించవచ్చు. నౌన్ కాంక్రీట్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్. కాంక్రీట్ నౌన్స్లో కామన్ నౌన్ ఎగ్జాంపుల్ టీచర్. ప్రాపర్ నౌన్ ఎగ్జాంపుల్ నేమ్స్ అబ్దుల్ కలాం. కలెక్టివ్ నౌన్ ఫ్యామిలీ. మెటీరియల్ నౌన్ గోల్డ్. ఇంకా అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి వచ్చేసరికి యాక్షన్ అంటే పని, ప్రాక్టీస్, క్వాలిటీ ఆనెస్టీ, స్టేట్ స్థితి అంటే చైల్డ్హుడ్, ఆర్ట్స్ కళలు ఎగ్జాంపుల్ మ్యూజిక్, సైన్స్ శాస్త్రం ఫిజిక్స్, లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్. ఈ రకంగా నౌన్ని ప్రధానంగా కాంక్రీట్ నౌన్ అని అబ్స్ట్రాక్ట్ నౌన్ అని 2 భాగాలుగా విభజించారు. నామవాచకాలు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిది కామన్ నౌన్ సాధారణ లేదా జాతి నామవాచకము. The names given by us to class of person, places, animals and things are called common nouns. ఒక పేరు ఎక్కువ మంది వ్యక్తులకు లేదా ప్రదేశాలకు లేదా వస్తువులకు చెందితే దాన్ని కామన్ నౌన్ అనొచ్చు. ఉదాహరణ, ఒక తరగతిలో రాము అనే విద్యార్థి ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు రాము అని పిలిస్తే అతను ఒక్కడే స్పందిస్తాడు. అలా కాకుండా స్టూడెంట్స్ అని పిలిస్తే అందరూ స్పందిస్తారు. అంటే స్టూడెంట్ అనే పదం అందరికీ వర్తించింది అని అర్థం. కాబట్టి స్టూడెంట్ను కామన్ నౌన్గా గుర్తించాలి. ఉదాహరణ, అగ్రికల్చరిస్ట్ వ్యవసాయదారుడు, లాయర్ న్యాయవాది, డ్రైవర్ వాహన చోదకులు. ప్రపంచంలోని జీవజాతులన్నీ కామన్ నౌన్స్ కిందకే వస్తాయి. ఎగ్జాంపుల్ ఎలిఫెంట్, ఫిష్, స్నేక్, బర్డ్స్ ఎక్సెట్రా. ప్రపంచంలోని ప్రదేశాలన్నీ కామన్ నౌన్ కిందకే వస్తాయి. ఎగ్జాంపుల్ విలేజ్, టౌన్, కంట్రీ, కాంటినెంట్, సీ, ఓషియన్ ఎక్సెట్రా. ప్రపంచంలోని వస్తురాశి అంతా కామన్ నౌన్ కిందకే వస్తుంది. ఎగ్జాంపుల్ ఫ్యాన్, బుక్, బస్, ట్రైన్ ఎక్సెట్రా. ఒక జాతిని సామాన్యంగా తెలియజేయనిది కామన్ నౌన్. ఎగ్జాంపుల్ మ్యాన్, మౌంటైన్, ఇన్సెక్ట్ మొదలగున్నవి. ధోని ఈజ్ ఏ వండర్ఫుల్ ప్లేయర్. ధోని అద్భుతమైన ఆటగాడు. ఇక్కడ మనకి ప్లేయర్ కామన్ నౌన్ కింద వస్తుంది. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ని మనం కామన్ నౌన్ కింద అర్థం చేసుకోవాలి. హీ వాజ్ నాట్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ. అతను ఈ దేశంలో పుట్టలేదు. కంట్రీ అనేది కామన్ నౌన్ కింద వస్తుంది. ఇక్కడ హీ హ్యాజ్ ఏ హౌస్ అక్రాస్ ద రివర్. అతనికి నదికి అడ్డంగా ఇల్లు ఉంది. హౌస్, రివర్ ఇక్కడ కామన్ నౌన్స్. దే టాక్ అబౌట్ మూవీస్ అండ్ సెలబ్రిటీస్. వారు సినిమాలు మరియు ప్రముఖుల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ కామన్ నౌను మూవీస్, సెలబ్రిటీస్. హీ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ డ్రీమ్. అతను కలల మనిషి. ఇక్కడ కామన్ నౌన్ కింద మ్యాన్ వస్తుంది. హీ హ్యాజ్ ఏ హౌస్ అండ్ ఏ కార్ ఆల్సో. అతనికి ఇల్లు మరియు కారు కూడా ఉన్నాయి. హౌస్, కారు కామన్ నౌను. హీ హ్యాజ్ ఏ డాగ్ నేమ్డ్ టామీ. అతనికి టామీ అనే కుక్క ఉంది.
డాగ్ అనేది కామన్ నౌన్. టీచర్స్ టీచ్ ఇన్ స్కూల్, ఉపాధ్యాయులు పాఠశాలలో బోధిస్తారు. టీచర్స్, స్కూల్ కామన్ నౌన్స్. బర్డ్స్ లివ్ ఆన్ ట్రీస్, పక్షులు చెట్లపై నివసిస్తాయి. బర్డ్స్, ట్రీస్ కామన్ నౌన్స్. ఐ లవ్ టు రీడ్ స్టోరీ బుక్స్, కథల పుస్తకాలు చదవడం నాకు చాలా ఇష్టం. స్టోరీ బుక్స్ ఇక్కడ కామన్ నౌన్. మోహన్స్ మదర్ ఈజ్ ఏ డాక్టర్, మోహన్ తల్లి డాక్టర్. డాక్టర్ అనేది కామన్ నౌన్. పీపుల్ షుడ్ గో టు మార్స్ దిస్ సెంచరీ, ప్రజలు ఈ శతాబ్దం అంగారక గ్రహానికి వెళ్ళాలి. పీపుల్, సెంచరీ కామన్ నౌన్స్. ది చాక్లెట్స్ అండ్ కేక్స్ ఆర్ సో డిలీషియస్, ఈ చాక్లెట్లు మరియు కేకులు చాలా రుచికరమైనవి. చాక్లెట్స్ అండ్ కేక్స్ కామన్ నౌన్స్. ద పోస్ట్ మ్యాన్ మిస్టర్ రామారావు వాజ్ క్యారీయింగ్ పోస్ట్ కార్డ్స్, పోస్ట్ మ్యాన్ మిస్టర్ రామారావు పోస్ట్ కార్డులు మోస్తున్నారు. పోస్ట్ మ్యాన్ మరియు పోస్ట్ కార్డ్స్ ఇవి కామన్ నౌన్స్. సెకండ్ వన్, ప్రాపర్ నౌన్, నామధేయం, సంజ్ఞావాచక, నామవాచకం. నేమ్లోనే ఉంది ప్రాపర్, ప్రత్యేకమైన. ప్రపంచంలోని వ్యక్తులు, ప్రదేశాలు, వస్తువుల ప్రత్యేక లేదా ఖచ్చిత పేర్లను ప్రాపర్ నౌన్స్ అని అంటారు. ఉదాహరణ, ధోని ఈజ్ ఏ క్రికెటర్ అనే వాక్యంలో ధోని అనేది ఒక వ్యక్తి ఖచ్చితమైన పేరు కాబట్టి అది ప్రాపర్ నౌన్. క్రికెటర్ అనే పదం క్రికెట్ ఆడే వ్యక్తికి చెందుతుంది కాబట్టి అది కామన్ నౌన్. ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ అనే వాక్యంలో ఇండియా ఒక దేశానికి ఖచ్చితమైన పేరు కాబట్టి ప్రాపర్ నౌన్. ఏ దేశాన్ని అయినా కంట్రీ అంటాం కాబట్టి అది కామన్ నౌన్. కంట్రీ ఏమో కామన్ నౌన్ అవుతుంది, ఇండియా ఏమో ప్రాపర్ నౌన్ అవుతుంది. ప్రాపర్ నౌన్స్ మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్తో ప్రారంభమవుతుంది. ప్రాపర్ నౌన్స్కు ముందు కొన్ని సందర్భాల్లో మినహాయిస్తే ఏ, యాన్, ది ఆర్టికల్స్ని ఉపయోగించరు. ఏ బద్రి, ఏ నమీర్, దా నిరీక్షణ అని అనకూడదు. గ్రీన్ కలర్లో ఉన్నవి ప్రాపర్ నౌన్స్, ఎల్లో కలర్లో ఉన్నవి కామన్ నౌన్స్. రాము అండ్ గోపి వర్ ప్లేయింగ్ విత్ ఎ డాల్, రాము మరియు గోపి బొమ్మతో ఆడుతున్నారు. రాము, గోపి ప్రాపర్ నౌన్ అవుతుంది, డాల్ ఏమో కామన్ నౌన్ అవుతుంది. సంజయ్ ఈజ్ జాయినింగ్ స్కూల్ టుడే, సంధ్య ఈరోజు పాఠశాలలో చేరుతుంది. సంధ్య ప్రాపర్ నౌను, స్కూల్ కామన్ నౌన్. ద పోస్ట్ మ్యాన్ మిస్టర్ సూర్య టుక్ పోస్ట్ కార్డ్స్, ఇక్కడ మిస్టర్ సూర్య ప్రాపర్ నౌన్ అవుతుంది. ద పోస్ట్ మ్యాన్, పోస్ట్ కార్డ్స్ కామన్ నౌన్ కింద వస్తాయి. ధోని ఈజ్ ఏ వండర్ఫుల్ ప్లేయర్, ధోని అద్భుతమైన ఆటగాడు. ధోని ప్రాపర్ నౌన్, ప్లేయర్ కామన్ నౌన్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ బోర్న్ ఇన్ ఇండియా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశంలో జన్మించారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఇండియా రెండు కూడా ప్రాపర్ నౌన్ కింద వస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్, కలెక్టివ్ నౌన్, సామూహిక నామవాచకం. నేమ్లో ఉన్నట్టేనే ఇది సమూహాలకు చెందిన నామవాచకం. ద నేమ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సేమ్ కైండ్ కన్సిడర్ యాజ్ ఏ యూనిట్ ఈజ్ కాల్డ్ ఏ కలెక్టివ్ నౌన్. వ్యక్తులు, జంతువులు, వస్తువుల బృందాలు లేదా సమూహాలను ఏకమాత్రంగా తెలిపే నామవాచకాన్ని కలెక్టివ్ నౌన్ అంటారు. వీటి ముందు ఆర్టికల్స్ వాడాలి. ఫ్యామిలీ, కుటుంబ సభ్యుల బృందం. టీమ్, ఆటగాళ్ళు.
స్టాఫ్ ఉద్యోగులు, ఫ్లీట్ నౌకల సమూహం, క్రౌడ్ గుంపు, నేషన్ జాతి, క్యాటిల్ జంతువుల సమూహం, ఆర్మీ సైనికుల సమూహం, బంచ్ గుత్తి. ఎగ్జాంపుల్స్: ఎన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ సైనికుల సమూహం, ఏ బోర్డ్ ఆఫ్ మ్యూజిషియన్ సంగీతకారుల బృందం, ఏ బేవీ ఆఫ్ బర్డ్స్ పక్షి సమూహము, ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డైరెక్టర్ల బోర్డు, ఏ బాస్కెట్ ఆఫ్ ఫ్రూట్స్ పండ్ల బుట్ట, ఏ బెంచ్ ఆఫ్ జడ్జెస్ న్యాయమూర్తుల ధర్మాసనం, ఏ బ్రోడ్ చికెన్స్ ఒక సంతానం కోళ్ళు, ఈ బండిల్ ఆఫ్ స్టిక్స్ కర్రల కట్ట, ఈ బంచ్ ఆఫ్ కీస్ తాళాల గుత్తి. మాబ్ అల్లరి మూక, జ్యూరీ న్యాయ సంఘము, హెడ్ మంద, పీపుల్ ప్రజలు, పార్లమెంట్ పార్లమెంట్. ఏ ఫ్లోక్ ఆఫ్ షీప్ గొర్రెల మంద, ఏ క్లాస్ ఆఫ్ పీపుల్ విద్యార్థుల తరగతి, ఏ ట్రూప్ ఆఫ్ యాక్టర్స్ నటీనటుల బృందం, ఏ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ దొంగల ముఠ, ఏ కలెక్షన్ ఆఫ్ బుక్స్ పుస్తకాల సమూహం, ఏ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ముత్యాల తీగ, ఏ గెలాక్సీ ఆఫ్ స్టార్స్ నక్షత్ర మండలం, ఎన్ అట్లస్ ఆఫ్ మ్యాప్స్ భౌగోళిక పటాలు. హియర్ ఈజ్ ఎ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ దిస్ ఆఫీస్. ఈ కార్యాలయంలో కంప్యూటర్ల నెట్వర్క్ ఇక్కడ ఉంది. ఫోర్త్ వన్, మెటీరియల్ నౌన్స్. పేర్లో ఉన్నట్టే పదార్థ నామవాచకం. ద నేమ్స్ ఆఫ్ మెటల్స్ ఆర్ మినరల్స్ ఆర్ కెమికల్స్ ఆర్ హెర్బల్స్ ఆర్ స్టోన్స్ లైక్ డైమండ్స్ ఆర్ గ్రానైట్స్ ఆర్ కాల్డ్ మెటీరియల్ నౌన్స్. విడివిడి భాగాలు కాకుండా ప్రోగులుగానో ముద్దగానో ద్రవరూపముగానో ఉన్న పదార్థముల పేర్లకు మెటీరియల్ నౌన్స్ అని పేరు. ఏమేమి వస్తాయి ఇందులోకి? మెటల్స్, మినరల్స్, కెమికల్స్, హెర్బల్స్, స్టోన్స్, డైమండ్స్, గ్రానైట్ మొదలగున్నవన్నీ కూడా మెటీరియల్స్ నౌన్స్ కింద వస్తాయి. రైస్ బియ్యము, శాండ్ ఇసుక, ఐరన్ ఇనుము, వాటర్ నీరు, ఆయిల్ చమురు, మిల్క్ పాలు. అయితే వీటిని అప్పుడప్పుడు కామన్ నౌన్గా కూడా పరిగణిస్తారు. ఉదాహరణ, గోల్డ్ మెటీరియల్ నౌన్ అయితే గోల్డెన్ రింగు కామన్ నౌన్ అవుతుంది. కాపర్ మెటీరియల్ నౌన్ అయితే కాపర్ కాయిన్ కామన్ నౌన్ అవుతుంది. అచ్చంగా లోహాలైతే మెటీరియల్ నౌన్ కిందకి, లోహ నిర్మిత వస్తువులు కామన్ నౌన్ కిందకు వస్తాయి. మెటీరియల్ నౌన్స్ ఏవి ఏక లేదా బహువచనాల కోవకు చెందవు. వీటికి ముందు ఏ, యాన్, ది అనే ఆర్టికల్స్ వాడకూడదు. అయితే ఏ గోల్డ్ అనడం తప్పు అయితే ఏ గోల్డ్ రింగ్ అనడం తప్పు కాదు. కారణం, గోల్డ్ రింగ్ అనేది లోహ నిర్మిత వస్తువు కాబట్టి కామన్ నౌన్గా భావించి వాటి ముందు ఆర్టికల్స్ వాడాలి. ద పెన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఇంక్. పెన్ సిర అయిపోయింది. ఇంక్ అనేది మెటీరియల్ నౌన్ కింద వస్తుంది. ద ఫోన్ ఈజ్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ మెటల్. ఫోన్ ప్లాస్టిక్ మరియు లోహంతో తయారు చేయబడింది. ఇక్కడ మెటీరియల్ నౌన్ కింద ప్లాస్టిక్, మెటల్. ఐ నీడ్ సమ్ వాటర్ ఫర్ ద కేక్. కేక్ కోసం నాకు కొంచెం నీరు కావాలి. నీరు ఇక్కడ మనకి మెటీరియల్ నౌన్ కింద వస్తుంది. వీ రన్ ఏ స్టీల్ కంపెనీ. మేము స్టీల్ కంపెనీని నడుపుతున్నాము. స్టీలు మెటీరియల్ నౌన్ కింద వస్తుంది. కోల్ అండ్ డైమండ్స్ ఆర్ అబౌండెంట్ ఇన్ ఆఫ్రికా.
ఆఫ్రికాలో బొగ్గు వజ్రాలు పుష్కలంగా ఉన్నాయి. కోలు, డైమండ్ ఇవి మెటీరియల్ కింద వస్తాయి. నౌన్స్లో రెండవ రూపం అబ్స్ట్రాక్ట్ నౌన్స్, గుణ క్రియాది నామవాచకము. An abstract noun is a noun which can neither be seen nor be touched. It has no physical shape or mass or weight. Abstract noun అనేది చూడలేని లేదా తాకలేని నామవాచకం. దీనికి భౌతిక ఆకారం లేదా ద్రవ్యరాశి లేదా బరువు లేదు. ఇది వెర్బ్స్, యాడ్జెక్టివ్స్, కామన్ నౌన్స్ నుంచి ఉత్పన్నమైన రూపములు అంటే నౌన్ ఫార్మ్స్. దే ఎగ్జిస్ట్ ఇన్ పర్సన్స్ అండ్ థింగ్స్. వీటి ముందు సాధారణంగా ఆర్టికల్స్ వాడకూడదు. అబ్స్ట్రాక్ట్ నౌన్కి సంబంధించి యాక్షన్ పని, థెఫ్ట్ దొంగతనం, హేటెడ్ ద్వేషం, లాఫ్టర్ హాస్యము, థాట్ ఆలోచన, సైట్ దృష్టి, క్వాలిటీ గుణము, గుడ్నెస్ మంచితనం, ఎబిలిటీ సామర్థ్యం, స్ట్రెంగ్త్ బలం, వీక్నెస్ బలహీనత. 3 స్టేట్ స్థితి, యూత్ యువత, డెత్ మరణం, స్లేవరీ బానిసత్వం, చైల్డ్హుడ్ బాల్యదశ, బాయ్హుడ్ బాల్యం. ఆర్ట్స్ కళలు ఎగ్జాంపుల్ మ్యూజిక్, సైన్స్ శాస్త్రం ఎగ్జాంపుల్ ఫిజిక్స్, లాంగ్వేజ్ భాష ఎగ్జాంపుల్ ఇంగ్లీష్. ఎగ్జాంపుల్ 1 వీ హ్యావ్ టు గెట్ ఎట్ ది ట్రూత్ ఆఫ్ ద మ్యాటర్. మేము ఈ విషయం యొక్క సత్యాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది ట్రూత్. పీపుల్ లాస్ట్ ఫెయిత్ ఇన్ బ్యాంక్స్. ప్రజలు బ్యాంకులపై విశ్వాసం కోల్పోయారు. ఫెయిత్ ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. మీ సొంత బలాన్ని తక్కువ అంచనా వేయవద్దు. స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. షీ విల్ డిఫీట్ దెమ్. ఆమె వారిని ఓడిస్తుంది. డిఫీట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. ట్రూత్ఫుల్నెస్ ఈజ్ ఏ వర్చ్యూ దట్ ఈజ్ ఎ రేర్ నౌవేడేస్. నిజాయితీ అనేది ఈ రోజుల్లో చాలా అరుదు. ట్రూత్ఫుల్నెస్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. చైల్డ్హుడ్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు బిల్డ్ గుడ్ హ్యాబిట్స్. మంచి అలవాట్లను పెంపొందించడానికి బాల్యం ఉత్తమ సమయం. చైల్డ్హుడ్, హ్యాబిట్స్ ఇవి 2 అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అవుతాయి. కరేజ్, ఆనెస్టీ, ఇంటెలిజెన్సీ, పెర్సెవరెన్స్ ఆర్ ద బెస్ట్ ఆఫ్ వర్చ్యూస్. ధైర్యం, నిజాయితీ, తెలివితేటలు, పట్టుదల మొదలైనవి సద్గుణాలలో ఉత్తమమైనవి. ఈ కరేజ్ ధైర్యం, ఆనెస్టీ నిజాయితీ, ఇంటెలిజెన్సీ తెలివితేటలు, ప్రిజర్వెన్స్ పట్టుదల ఇవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కింద వస్తాయి. లెంత్ ఎక్కువ అవడంతో ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేస్తున్నాము. మా తదుపరి వీడియోలో ప్రొనౌన్ అంటే ఏమిటి, అందులో రకాలు, పర్సన్స్ అంటే ఏమిటి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన సూచనలను కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.